నమస్తే. ప్రస్తుతం మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ దుర్గా ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే. మ్యామ్ నిన్న ఎన్టీవీతో మాట్లాడుతూ పీఎం మోడీ ఓ మాట అన్నారు. ఏంటంటే, ఈసారి ఏపీలో జగన్మోహన్ రెడ్డి గెలిచే అవకాశాలు లేవు. ఖచ్చితంగా కూటమి వస్తుంది అన్నట్టుగా మాట్లాడారు. అసలు ఏ కాంటెక్స్‌లో అంటే ఏ ధైర్యంతో అలా మాట్లాడనొచ్చు? ధీమా ఉంటుంది గదా! ఏదో ఒకటి. అంటే మీరు చెప్పినట్టుగా మార్పొచ్చింది. అంటే మోదీ గారి మాటల్లో మార్పొచ్చింది. ప్లస్ రాజకీయంగా కూడా ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం మనకి వాతావరణం మారిపోయింది. ఒక 10 రోజుల క్రితం వరకు ఉన్న మూడ్ వేరు, ఇప్పుడున్న మూడ్ వేరు. కంప్లీట్‌గా చేంజ్ అయింది. ఎందుకంటే దీనికి రీజన్స్ మనం చూసుకుంటే, ఒకటి అంటే బీజేపీతో అలయన్స్ వల్లనా అంటే ఎగ్జాక్ట్‌గా 100% దానివల్లని చెప్పలేము. జనసేనతోనా అంటే అది కాదు. సో టీడీపీ, జనసేన మొదటి నుంచి కలిసే ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక లక్ష్యంతోటి వాళ్ళతో కలిశారు. సో అదే ఇదిలో వాళ్ళు అదే బాటలో నడుస్తున్నారు. వేరేజ్ బీజేపీ ఫస్ట్ నుంచి కూడా కలుద్దామా వద్దా, కలుద్దామా వద్దా, వాళ్ళు కరెక్ట్ డెసిషన్ చివరి వరకు తీసుకోలేదు. అంటే దానికి రీజన్స్ ఒక ఏపీ అనే కాదు, వాళ్ళు ఓవరాల్గా దృష్టి పెట్టడం ఒకటి, అన్ని చోట్ల ఎలక్షన్స్ 3 ఉండడం, కొన్ని స్టేట్స్లో అసెంబ్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూ ఉండడం, వీటన్నిటి వల్ల కొంచెం డిలే అయింది వీళ్ళకి. ఆ డిలే అయ్యాక కూడా వాళ్ళు అన్నీ చూసుకున్నాకే వీళ్ళతో పొత్తుకొచ్చారు. ఎవరితోటి? టీడీపీ, జనసేనతోటి. అది మంచిదే అని వాళ్ళు భావిస్తున్నారు. 10 రోజుల క్రితం ఎప్పుడైతే రాజ్నాథ్ సింగ్ గారు వైజాగ్లో మాట్లాడారో నెగిటివ్గా, అక్కడి నుంచి అంటే వాళ్ళు కంప్లీట్గా ఒక సర్వే చేసుకుని ఉంటారు ఆంధ్రప్రదేశ్ మొత్తం. లేకపోతే గబుక్కుని మాట్లాడరు కదా. ఇప్పుడు ఏదో ఒకటి మాట్లాడటానికి వాళ్ళది పెద్ద పార్టీ, ప్లస్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు చాలా మనకి ముఖ్యమైనవి చెప్పాలంటే. సో అన్ని విధాలుగా వాళ్ళు ఆలోచించుకున్నాక రాజ్నాథ్ సింగ్ గారు ఒకేసారి బర్స్ట్ అయ్యారు చెప్పాలంటే. అవినీతిమయంగా ఉంది, అక్రమాలు, తర్వాత దందాల గురించి మాట్లాడారు, డ్రగ్స్ గురించి మాట్లాడారు, పోలవరానికి మేము డబ్బులు ఇచ్చాం వాళ్ళు యూజ్ చేసుకోలేదన్నారు. ఇట్లా ప్రతి ఒక్కటి ఆయన పిన్ పాయింట్గా మాట్లాడారు. ఆ నెక్స్ట్ ఏం జరిగింది, ఒక 5-6 డేస్ బ్యాక్ అమిత్ షా గారు ఓపెన్గా మాట్లాడారు. అందులో మాట్లాడటంలో కూడా ఆయన ఖచ్చితంగా కూటమి వస్తుంది. అంతకుముందు మీకు గుర్తుంటే ఇంటెలిజెన్స్ సర్వే వచ్చింది మనకి. ఇంటెలిజెన్స్ సర్వేలో 145/23 ఖచ్చితంగా అది కేంద్రం ఇచ్చింది కాబట్టి అందులో అది ఎక్యురసీ ఉంటుంది, మనకి ఎక్యురేట్గానే ఇచ్చారు వాళ్ళు. సో అది అయిన మర్నాడే అమిత్ షా గారు మాట్లాడి వారు అదే ప్రస్తావించటం, ఖచ్చితంగా వస్తాయి ఓట్లు, ఈసారి జగన్మోహన్ రెడ్డి ఓడిపోతారు, దానికి రీజను ఆయన అవినీతి అక్రమాలు, ఆయన మీద మేము దృష్టి పెట్టాము, ఇవన్నీ కూడా మేము తర్వాత అధికారంలోకి వచ్చాక వీటిని వదలం అన్నట్టుగానే మాట్లాడారు. అంటే జగన్మోహన్ రెడ్డికి టైం దగ్గర పడింది జైలుకి వెళ్ళటానికి అన్నట్టుగా ఆయన కేసుల గురించి మాట్లాడారు, అన్నీ మాట్లాడారు ఆయన. ఆ నెక్స్ట్ మర్నాడు మోదీ గారు మాట్లాడారు. మీరు చూస్తే మోదీ గారు కూడా చాలా ఓపెన్గా చెప్పారు, చంద్రబాబు నాయుడు సీఎం అవుతారు కూటమి తరఫున, కూటమి గెలుస్తుంది, 145/23 ఆయన కూడా అదే చెప్పారు. చెప్పి ఒక విజన్ ఉన్న మనిషి చంద్రబాబు నాయుడు, మేము అన్నీ ఆలోచించుకునే వీళ్ళతో పొత్తు పెట్టుకున్నాం, బికాజ్ జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడమే మా లక్ష్యం అన్నట్టుగా ఆయన మాట్లాడారు. సో ఈ నేపథ్యాలన్నీ చూసుకున్నాక మనకి ఇప్పటివరకు వచ్చిన సర్వేలన్నీ కూడా మనం గమనిస్తే చాలా 1-2 సర్వేలు కొద్దిగా ఏమైనా వైసీపీకి వస్తాయని చెప్పాయి తప్ప మిగతా అన్నీ కూడా ఖచ్చితంగా 111, 123, 130, 135, 140, 145, 151 అన్ని సీట్లు వస్తాయని చెప్పారు. ఇదైతే మాత్రం 16 నుంచి 23 వరకు అందరూ ఇచ్చారు ఇది లోక్సభకి. సో ఎంత వేరియేషన్ చూసుకున్నా కూడా మనకి 140-145 ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది అనే మనకు అనిపిస్తుంది. సో మీ కేంద్ర ఇంటెలిజెన్స్ సర్వే చెప్పాక అది మనం ఒక రాజముద్రలాగా భావించవచ్చు. ఆ తర్వాత నిన్న ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ గారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన మేము అన్నీ గమనించాకే చెప్తున్నాము అన్నట్టు మాట్లాడారు. సో ఆయన చాలా కాన్ఫిడెంట్గా, చాలా కూల్గా, అసలు అంటే ఎటువంటి తొందరపాటు లేకుండా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఉంది. మీరు చూస్తే ఇంటర్వ్యూ కూడా చాలా కూల్గా, అంటే చాలా మంచి మూడ్లో ఇచ్చారు ఆయన. సో ఆయనకి వస్తాయి కదా ఆయన కూడా రిపోర్ట్స్ అంతా, అన్నీ చూసుకున్నాక ఆయన మాట్లాడి ఉండొచ్చు, అందులో ఏమీ డౌట్ లేదు మనకి. అందులో ఒక ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడినప్పుడు ఊరికి ఆషామాషిగా మాట్లాడరు కదా వాళ్ళు అన్నీ చూసుకుని, అంటే వాళ్ళు ఈసారి పొత్తు కూడా చాలా మనస్ఫూర్తిగా పెట్టుకున్నారు చెప్పాలంటే. మనం ఏదో అవసరం కోసం పెట్టుకోవడం, తప్పదని పెట్టుకోవటం లేదు, హడావిడిగా నిర్ణయాలు తీసుకోవటం అటువంటివి ఎవరూ చేయలేదు చెప్పాలంటే. ఇటు తెలుగుదేశం చేయలేదు,
అటు జనసేన చేయలేదు, అటు బీజేపీ చేయలేదు. కానీ ఒకటి నడుస్తుంది ఏంటంటే, ఇటు కూటమితో ఉంటూనే బీజేపీ ఇటు జగన్తో కూడా ఉంటున్నారు అని చెప్పేసి అంటున్నారు. అందుకే ఈ మధ్య ఎందులో కూడా ఇప్పుడు వీళ్ళు తిట్టినంతగా వీళ్ళు అంటే ఆరోపించినంతగా ఈయన ఎప్పుడు ఆరోపించలేదు, మోడీ కానీ అమిత్ షా. సో జగన్తో కూడా ఉంటున్నారు అన్న మాట వచ్చింది. కానీ సడన్గా ఎన్టీవీతో అంటే ఒక ఛానల్తో నడుస్తున్న ఇంటర్వ్యూలో మాత్రం ఓడిపోతారు జగన్ అని చెప్పేసి అన్నారు. అంటే ఎందుకు అలా అని? అంటే అదే ఇప్పుడు కేంద్రంలో వాళ్ళు ఉన్నప్పుడు ఏమవుతుందంటేనమ్మా, ఇది ఒక పెద్ద పార్టీ, ఏదో ఒకటి మాట్లాడేయకూడదు. ఇప్పుడు పొత్తుకు వచ్చేసాం కదా అని ఇవాళ తిట్టేయడం, పొత్తుకు రాలేదు కదా అని ఇవాళ పొగిడేయడం, దట్ ఈస్ వాట్, అది చెయ్యరు వాళ్ళు. వాళ్ళు ఏం చేసినా కూడా ఒక నిదానంగా, ఒక లాంగ్ రన్లో ఎలా ఉంటుంది, వాళ్ళు చాలా నిదానంగా ఆలోచించి అన్ని అబ్జర్వ్ చేసుకున్నాక మాట్లాడతారు. సో వాళ్ళు తిట్టలేదేంటి అని మనం అనుకుంటాం, ఎందుకంటే చిలకలూరుపేట సభలో తిట్టలేదు. మీరు అడిగింది అది. చిలకలూరుపేట సభలో తిట్టలేదు ఆయన, ఒప్పుకుంటా. జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన తేలేదు, ఆంధ్రప్రదేశ్ని అంటే అభివృద్ధి జరగలేదు, ఏది మాట్లాడలేదు. సో దట్ వాజ్ ద ఫస్ట్ సభ ఆయనకి. సో ఇప్పుడు వచ్చిన వెంటనే ఒక నెగిటివ్ మాట్లాడేయడం లేకపోతే ఒక పాజిటివ్ మాట్లాడేయడం చేస్తే ఆయన ఇంత సీనియర్ నాయకుడు అవరు కదా, రాజకీయ నాయకుడు అవరు ఆయన. రాజకీయ నాయకులకి వాళ్ళు ఎంత అంటే ఎత్తులు వేయటం అంటాం, మీకు తెలుసు. చదరంగంలో మనం ఎట్లా పావులు కదుపుతాం, అట్లా వాళ్ళు పావులు కదుపుతారు. ఒకేసారి చెక్ పెట్టారు కదా. ఇప్పుడు మనం ఎలా చూడాలంటే, రాజకీయాల్లో శత్రువులు ఉండరు, మిత్రులు ఉండరు. నిన్న శత్రువు అయ్యాడు జగన్మోహన్ రెడ్డి, ఇంకో 10 ఏళ్ళు పోయాక మిత్రుడు అవుతాడేమో మనకి తెలియదు. యూ కెన్ నాట్ యాంటిసిపేట్ ఎనీథింగ్ అనమాట. సో దట్ ఈస్ ద రీజన్ వాళ్ళు తెంచుకోవటం కూడా చాలా మృదువుగా, దానికి అవకాశం చూసుకున్నాక తెంచుకుంటారు. ఇప్పుడు పట్టుకోవటానికి వీళ్ళు తెలుగుదేశాన్ని పట్టుకోవటానికి ఎంత టైం తీసుకున్నారు. సో దట్ ఈస్ ద సేమ్ వే వాళ్ళు వదిలించుకోవటం కూడా అట్లాగే వదిలించుకుంటారు. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు థింక్. రాజకీయం అనేది అర్థం కాని విషయం మనకి చెప్పాలంటే. మనం అంటే సాధారణంగా మనం ఏంటి ఇంకా తిట్టలేదు, నిన్ననే కదా పొత్తు పెట్టేసుకున్నారు అంటే మనం అట్లా ఆలోచిస్తాము. వాళ్ళ ఆలోచన అలా ఉండదు. సో మనం దీన్ని మాట్లాడటం వల్ల మంచి చెడు ఏంటి బేరీజ్ వేసుకుంటారు వాళ్ళు. సో తొందరపడి ఈ మాట అనొచ్చా అనకూడదా ఏమో తెలియదు కదా, ఎనీథింగ్ మే హ్యాపెన్. ఇవాళ నేను తిట్టేసి రేపు మళ్ళీ వాళ్ళతో కలవచ్చు. సో రాజకీయాల్లో మనం ఎవరిని కూడా మనం తొందరపడి అయ్యో ఏంటి వీళ్ళు ఇలా చేశారు అలా చేశారు అనుకోవటానికి ఉండదు. వాళ్ళకి ఎన్ని రకాల ఒత్తిళ్ళు ఉంటాయో ఇన్నర్గా వీ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది. సో దట్ ఈస్ ద రీజన్ ఆయన చిలకలూరుపేటలో మాట్లాడలేదు. తర్వాత కూడా వాళ్ళు గ్రౌండ్ రిపోర్ట్స్ తెప్పించుకునే ఉంటారు. ప్రతి ఒక్క విషయాన్ని వాళ్ళు అనలైజ్ చేశాక వాళ్ళ దగ్గరికి ఫైనల్ రిపోర్ట్ వస్తుంది. వాళ్ళకి ఎవరైతే మనుషులు ఉంటారో వాళ్ళు ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేశారు. ఒక్కొక్క నియోజకవర్గంలో ఏం జరుగుతోంది, వాట్ ఈస్ హ్యాపెనింగ్ అంటే అసలు ప్రజల మూడ్ ఎట్లా ఉంది అన్నీ తెలుసుకుని ఉంటారు వాళ్ళు. తెలుసుకోకుండా దిగరు అందులో. ఇప్పుడు ఈసారి ఏంటంటే సౌత్లో ఎలాగైనా పాగా వేయాలి అనేది బీజేపీ ఎయిమ్. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు అది పరుచుకుంటేనే మీకు ఆ రకంగా చూసుకుంటే కొంచెం సౌత్ మూడ్ మారుతోంది. అలాగని వాళ్ళు ఖచ్చితంగా 100% వస్తారని కాదు, అట్లీస్ట్ వాళ్ళు పాదం మోపటానికి ఉంటుంది, కొంచెం పర్సంటేజ్ పెంచుకోగలరు. ఎస్పెషల్లీ మీకు తమిళనాడు అండ్ కేరళ అసలు అక్కడ కనుక వాళ్ళు 1% తెచ్చుకున్నా కూడా చాలా పెద్ద విషయం అది. అసలు అంటే వాళ్ళు సక్సెస్ అయినట్లు లెక్క. ఇక్కడ తెలంగాణ పర్వాలేదు, యాక్చువల్గా వాళ్ళు బాగున్నారు. లోక్సభ కోసం వాళ్ళు అసెంబ్లీలో కొంచెం వాళ్ళు వెనక్కి తగ్గారు. ఇప్పుడు వాళ్ళకి తెలంగాణ కూడా అవసరం, తెలంగాణ కంటా కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా వాళ్ళకి అవసరం. సో దట్ ఈస్ ద రీజన్ వాళ్ళు ఏది చేసినా ఒక్కొక్క ఏమంటారు ఏ స్టెప్ వేసినా కూడా దే హ్యావ్ దేర్ ఓన్ ఇదనమాట, దాని వెనకాల ఏదో ఉంటుంది. అందుకే ఆయన నిదానంగా ఫస్ట్ రాజ్నాథ్ సింగ్ చేత మాట్లాడిచ్చారు, తర్వాత అమిత్ షా మాట్లాడారు, నెక్స్ట్ డే మోదీ మాట్లాడారు, మళ్ళీ మోదీ మాట్లాడారు మీకు గుర్తుంటే. సో వరుసగా వాళ్ళు అది సోపానాలు పరుచుకుంటూ వస్తున్నారు. అది అయిపోయింది. అయిపోయాక నిన్న ఇంటర్వ్యూలో ఆయన దాన్ని అంటే తేటతెల్లం చేశాడు ఆయన ప్రజలకి. ఎస్, జగన్మోహన్ రెడ్డి రారు, అయితే ఆంధ్రప్రదేశ్లో కూటమే వస్తుంది అనేది నిన్న ఆయన ఖచ్చితంగా చెప్పారు. చెప్పటం కూడా అంటే ఏదో అవసరానికి చెప్పటం లేకపోతే తొందర అట్లా చేయలేదు. మీరు చూస్తే ఆ మూడు కూడా అంటే వాళ్ళు ఎంత గ్రౌండ్ వర్క్ చేస్తే ఆయన అంత కూల్గా మాట్లాడి ఉంటారు, అంత ఖచ్చితంగా చెప్పుంటారు అనేది మనకు అర్థమవుతుంది. అందుకని రాజకీయాల్లో ఏది కూడా తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. సో ఆ విషయంలో అందుకే వాళ్ళు ఆ స్టేజ్కి వెళ్తారు. ఒక సామాన్య స్థాయి నుంచి ఆ స్థాయికి ఆయన వెళ్ళారంటే ఎన్ని ఎత్తులు పై ఎత్తులు వేయాలి, ఎంతమందిని దాటుకుంటూ వెళ్ళాలి, అన్ని పులులు ఉంటాయి, సింహాలు ఉంటాయి. ఇట్స్ నాట్ సో ఈజీ కదా. మనం చదరంగా మనం వైకుంఠపల్లి ఆడతాం చూడండి, గబుక్కని పావు నోట్లో పడిపోతాం. ఎంత జాగ్రత్తగా వెళ్ళినా వీ డోంట్ నో. మనం వాళ్ళు అక్కడ ఉన్నారు, మనం ఇక్కడ ఉన్నాం. అంతే అంతే మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.